మన భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అయినప్పటికీ ఆడపిల్లలంటే ఇంకా కొంచెం చిన్న చూపే ఉంది. అది కూడా పోవాలంటే మీకు నేను ఒక చిన్న స్టోరీ చెప్తా. దశరథ మహారాజు తన 4 కుమారులతోని వివాహ యాత్రకు జనక మహారాజు ఇంటికి వెళ్తారు. అప్పుడు వెళ్ళగానే జనక మహారాజు హృదయపూర్వక ఆలింగనం చేసుకొని హ్యాపీగా ఫీల్ అవుతున్న సమయంలో దశరథ మహారాజు జనక మహారాజుకి పాదాభివందనం చేస్తాడు. మన దాంట్లో మామూలుగా అబ్బాయి వాళ్ళ కాళ్ళు అమ్మాయి వాళ్ళు మొక్కుతారు, కానీ అక్కడ అబ్బాయి వాళ్ళే అమ్మాయి వాళ్ళ ఫాదర్ ని మొక్కుతున్నాడు. అంటే ఏంటి గంగా ప్రవాహం వెనక్కి ప్రవహిస్తుందా ఏంటి, మీరేంటి నా కాళ్ళు మొక్కడం ఏంటి అని అంటే అప్పుడు అంటాడు, మీరు దాతలు, కన్యాదానం చేసేవాళ్ళు, మేము యాచకులం. దాతలు గొప్ప, యాచకులు గొప్ప. ఏ గృహంలో అయితే ఆడపిల్లలు ఉంటారో ఆ ఇల్లు భాగ్యవంతుల ఇల్లు. ప్రతి కూతురు అదృష్టంలో తండ్రి ఉంటాడు. ఇది మన భారతీయత, ఇది మన రాజనీతి, ఇది మన రామాయణం నీతి, ఇది మన సంస్కృతి.